ఇవాల్టి చర్చకు అధ్యక్షులు చిరకాల మిత్రులు సుధాకర్ గౌడ్ గారు, అధ్యాపక మిత్రులు, మేము అర్థశాస్త్రంలో చాలా విషయాలు తెలుసుకోవడానికి దారితీసిన ప్రొఫెసర్ చక్రధర్రావు గారు, జర్నలిస్ట్ మిత్రులు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు, మిత్రులారు. చక్రధర్రావు గారు, శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు ఒక రకంగా నేను మాట్లాడేదానికి పునాది కల్పించి పెట్టారు. చక్రధర్రావు గారు అసలు బడ్జెట్లు ఎట్లా తయారవుతాయి, బడ్జెట్లను ఎట్లా చూడాలి, ముఖ్యంగా ప్రపంచీకరణ యుగంలో బడ్జెట్లు ఎట్లా తయారవుతున్నాయి ఒక నేపథ్యం చెప్పారు. ఇవాళ ఈ బడ్జెట్ను అర్థం చేసుకోవడానికి ఉన్న రాజకీయ నేపథ్యం ఏమిటో శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. నేను కేవలం బడ్జెట్కు మాత్రమే పరిమితం అవుతాను, ఎక్కువ సమయం కూడా లేదు. నిజానికి ఈ బడ్జెట్లు అనేవి ఒక 20-25 సంవత్సరాలుగా విశ్లేషిస్తున్నాను, కానీ బడ్జెట్ అనేది ఒక మాయ. భారతదేశంలో గణాంకాల నాణ్యత చాలా చాలా తక్కువ, ఈ గణాంకాలను నమ్మలేము అని అన్నది నేను కాదు, విమర్శకులు కాదు. భారత ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో 20-25 సంవత్సరాలు పనిచేసి ఇక్కడి నుంచి ప్రపంచ బ్యాంకు IMFకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఆర్థిక మంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రి కూడా అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్, క్వాలిటీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా ఈజ్ సో పూర్ దట్ వీ కెనాట్ బిలీవ్ దెమ్ అన్నాడు. అది దాదాపు 15 ఏళ్ల కింది మాట. ఇవాళ కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు ఎకనామిక్ సర్వే మీద నమస్తే తెలంగాణలో మంచి ఆర్టికల్ రాశారు, మీరు చదివి ఉంటారు. ఆ ఎకనామిక్ సర్వే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రోజు ఎకనామిక్ సర్వే ప్రవేశపెడతారు. ఆ ఎకనామిక్ సర్వే రాసిన ఒక టీం ఉంది. అది ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ అని, ఆయన మొన్నటి వరకు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగి. ప్రపంచ బ్యాంకు ఉద్యోగిగా ఆయన జూలై 2013లో అమెరికన్ కాంగ్రెస్ ముందర భారతదేశం మీద చర్యలు తీసుకోవాలి అని మాట్లాడాడు. WTO ఆంక్షలకు లోబడకుండా భారత ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. WTO ఏ ఎగుమతులు చేయాలి, ఏ దిగుమతులు చేసుకోవాలి అని చెప్పిన మాటను వినడం లేదు. అందువల్ల భారత ప్రభుత్వాన్ని నిషేధించి బహిష్కరించే పని చేయాలి అని సలహా ఇచ్చిన వ్యక్తిని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాగానే వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ పెట్టారు. ఆయన ఆధ్వర్యంలో ఈ ఎకనామిక్ సర్వే రాశారు. ఎకనామిక్ సర్వే రిలీజ్ అయిన తర్వాత ప్రెస్లో మాట్లాడుతూ ఆయన, ఐఎమ్ సర్ప్రైజ్డ్ అట్ దీస్ ఫిగర్స్, ఇవాళ పేపర్లలో వచ్చింది, మీరు అందరూ చూసుంటారు, ఎకనామిక్ టైమ్స్ అదే ప్రధానంగా పెట్టింది. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అట్ దీస్ ఫిగర్స్, ఐ డోంట్ నో హౌ దే ఆర్ అరైవ్డ్ అట్ అన్నాడు. ఆయన రాసిన అంకెలు ఎట్లా తెచ్చుకున్నాడో ఆయనకు తెలియదు. ఇటువంటి అంటే ఎందుకు చెప్తున్నానంటే, అంకెలోకి పోదాం, బడ్జెట్లో ఏమున్నదో పోదాం, కానీ ఈ దేశంలో అంకెల ఆధారంగా పాలనను నిర్ణయించడం అనేది, ఈ దేశంలో అంకెల ఆధారంగా సామాజిక స్థితిని నిర్ణయించడం అనేది అసాధ్యమైన విషయం. ఎందుకంటే అంకెలు ఒక మాయ. ఒకప్పుడు సంస్కృతాన్ని ఉపయోగించి ఎట్లా ప్రజల నిత్య జీవితాన్ని మాయ చేయడానికి ప్రయత్నం చేశారో, ఆ తర్వాత పర్షియన్ను ఉపయోగించి ఎట్లా మాయ చేశారో, ఆ తర్వాత ఇంగ్లీష్ను ఉపయోగించి ఎట్లా మాయ చేశారో, ఇవాళ అంకెలను ఉపయోగించి ఎట్లా మాయ చేస్తున్నారు. సరిగ్గా అవే పాలక వర్గాలు, హైందవ బ్రాహ్మణ పాలక వర్గాలు అనుకుందామా, లేదా అగ్రవర్ణాలు అనుకుందామా, లేదా పాలక వర్గాలు దోపిడీ వర్గాలు అనుకుందామా, పేర్లు మారిండొచ్చు, పార్టీల పేర్లు మారిండొచ్చు, జెండాలు మారిండొచ్చు, కానీ ఈ దేశంలో కనీసం 3000 ఏళ్లుగా ప్రజలను మాయ చేసే పాలనా విధానాలు అమలవుతున్నాయి. ఒకప్పుడు మాయ చేయడానికి సంస్కృతం, ఒకప్పుడు మాయ చేయడానికి పర్షియన్, ఒకప్పుడు మాయ చేయడానికి ఇంగ్లీష్, ఇప్పుడు మాయ చేయడానికి అంకెలు. ఇది ముందు దృష్టిలో పెట్టుకొని ఈ అంకెలను పరిశీలిద్దాం. బడ్జెట్ వస్తున్నది అనగానే మోడీ బడ్జెట్, మరీ ముఖ్యంగా NDA అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి సంవత్సరం బడ్జెట్ రాలేదు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. ఇప్పుడే మొదటి పూర్తి కాలపు బడ్జెట్, 12 నెలలకు పెట్టిన బడ్జెట్. అందువల్ల ఈ బడ్జెట్ ఎట్లా ఉండబోతుంది అని చాలా చర్చ, చాలా ఆసక్తి రేకెత్తింది
గత 15-20 రోజులుగా చాలా చర్చ జరుగుతుంది. చాలామంది ఏమనుకున్నారంటే ఇవాళ దేశంలో అంతరాలు పెరుగుతూ ఉన్నాయి, ప్రపంచీకరణ వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, దేశంలో ఇటువంటి భయానకమైన పరిస్థితి ఒకటి ఉంది కాబట్టి ఈ భయానకమైన పరిస్థితికి తోడుగా ఢిల్లీలో ఒక శృంగభంగం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం కొంచెం మెడలు వంచి సంక్షేమ పథకాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంది, ప్రజలకు కనీసం కొన్ని ఆకర్షణలు చూపుతుంది, కొన్ని తాయిలాలు ఇస్తుంది అని అనుకున్నారు. ఈ బడ్జెట్లో అదేమీ లేదు. వాటి దగ్గరికి వస్తాను. రెండో ఊహాగానం ఏం జరిగిందంటే గత సంవత్సరం 2014-15 వర్షాకాలం ఎక్కడ ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా సక్రమంగా లేదు, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, అందువల్ల వ్యవసాయం ఇంకా దెబ్బతిన్నది. కనుక ఈసారి బడ్జెట్లో వ్యవసాయం మీద అదనపు శ్రద్ధ ఉంటుంది, వ్యవసాయానికి అదనపు నిధులు ఉంటాయి. ఇది ఒక ఊహాగానం వచ్చింది. ఇది లేదు, ఎట్లా లేదో వాటి దగ్గరకు వస్తాను. మూడు ప్రత్యేకించి మనం తెలంగాణలో లేదా అవశేష ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఏమనుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టంలోనే అనేక అంశాలు రాసున్నారు. 2 రాష్ట్రాలకు ఈమెయిల్లు చేస్తామని రాసున్నారు. కాబట్టి ఆ పద్ధతి ప్రకారమైనా లేదా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి గత 9 నెలల్లో అనేక ప్రతిపాదనలు పంపాయి. మాకు ఇది కావాలి అని. ఈ ప్రతిపాదనల దృష్ట్యా అయినా ఈ రాష్ట్రాలకు సరే ఆ రాష్ట్రానికి ఏమిస్తారో అది ఇప్పుడు మనం అవసరం లేదు, మన రాష్ట్రానికి తెలంగాణకు ఏదో ఇస్తారు అని ఒక అందువల్లనే నమస్తే తెలంగాణ మొన్ననే నన్ను అడిగింది బడ్జెట్ రాగానే మీరు రాయాలండి, నేను రాశాను, ఇవాళ రేపు వస్తుంది. అడిగితే నేను అన్నాను తెలంగాణకి ఏమి ఇస్తారని నాకేం నమ్మకం లేదు అని. ఏమైనా ఇస్తారేమో చూడండి అని అన్నారు. నేను ముందు చెప్పిన సంక్షేమ పథకాలు లేవు, అసలు ప్రజలు లేరు బడ్జెట్లో. 95 నిమిషాల సేపు ఆయన మాట్లాడాడు, 95 నిమిషాలు ఒక్క అక్షరం కూడా వదలకుండా విన్నాను. ప్రజలు లేరు. ఏమున్నదో చెప్తాను. సంక్షేమ పథకాలు లేవు. కనీసం వర్షాభావం వల్ల ఏర్పడిన స్థితి నుంచి గట్టెక్కడానికి వ్యవసాయానికి ఏమైనా అదనపు నిధులు, అదనపు కేటాయింపులు లేవు. వాటిని కూడా పోనివ్వండి. తెలంగాణ 18,000 పదాల బడ్జెట్ ఆయన చదివింది. 18,045 పదాలు ఆయన స్పీచ్. దాంట్లో 3 సార్లు తెలంగాణలో వచ్చింది. 3 సార్లు. మొదటిసారి దేశవ్యాప్తంగా యునెస్కో నిర్ణయించింది, ఇతరంగా కూడా నిర్ణయించారు, వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటారు, ప్రపంచ సాంస్కృతిక వారసత్వపు కేంద్రాలు. అదంతా ఎల్లోరా అనుకోండి, అటువంటివి ఉన్నాయి. 25 ఉన్నాయి దేశంలో. ఈ 25లో 9 దగ్గర సౌకర్యాలు లేవు. అంటే అక్కడ వసతి లేదు, రెస్టారెంట్ లేదు, రోడ్డు సరిగ్గా లేదు, ఇటువంటివి ఏవో ఉంటాయి. కనుక వాటికి అవి కల్పిస్తాము అని 9 లిస్ట్ రాశారు. 9వ నెంబర్ కుతుబ్ షాహీ టూమ్స్, హైదరాబాద్, తెలంగాణ. అంటే ఏమిటంటే అర్థం, ఈ బడ్జెట్ అమల్లోకి వచ్చిన తర్వాత మనం కుతుబ్ షాహీ టూమ్స్ దగ్గరికి పోతే అక్కడ ఒక బోర్డు పెడతారు, దిస్ ఈజ్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్, యునెస్కో డిక్లేర్డ్ ఇట్ యాజ్ ఎ వరల్డ్ కల్చరల్ హెరిటేజ్. ఆ బోర్డు మాత్రం వస్తుందన్నమాట. ఆ బోర్డుకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పనక్కర్లేదు. అది మొదటిది. ఇంకో 2 చోట్ల కూడా ప్రస్తావన ఉంది. ఏమిటా 2 చోట్ల ప్రస్తావన? ఒక చోట ది గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు ద లీగల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ Reorganization Act 2014 to provide special assistance to Andhra Pradesh and Telangana. అంతే. అది ఏమిటనేది లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం చట్టబద్ధమైన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కట్టుబడి ఉండడం అంటే ఇగో ఈ పథకం తెస్తున్నాను, ఈ పథకానికి ఇన్ని రూపాయలు ఇస్తున్నాను అని ఏమైనా ప్రకటించడం ఒక్క మాట లేదు. ఈ వాక్యం మాత్రమే ఉన్నది, వాక్యానికి కొనసాగింపు లేదు. ఈ బడ్జెట్ ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత అనేక్షర ఒకటి ఉంది, అనుబంధం. ఈ అనుబంధంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నామని వేరు చోట్ల ఉన్నాయి. వాట్లలో భాగంగా మేక్ ఇన్ ఇండియా కోసం, మేక్ ఇన్ ఇండియా అనేది నరేంద్ర మోడీ గారి కొత్త మోజు నినాదం.
దాని వెనక చాలా ఉంది. దాని వివరంగా చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు, అది కూడా అవసరం అయితే చెప్తాను. ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఒక పరిశ్రమ, ఒక సంస్థ పెట్టే వాళ్లకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పెడితే 15% ఇన్వెస్ట్మెంట్ రాయితీ ఉంటుంది, పెట్టుబడి రాయితీ ఉంటుంది, 15% డిప్రిసియేషన్ రాయితీ ఉంటుంది. ఇవి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు వర్తిస్తాయి. ఇది కూడా వాళ్ళు వస్తారా, పెడతారా, ఎవరు పెడతారు, పెడితే ఎట్లా వస్తుంది, ఇవన్నీ ఏమీ లేవు. ఇది ఒక జనరల్ రూల్, ఒక జనరల్ ప్రిన్సిపల్ మాత్రమే వర్ణించున్నాడు. ఈ 3 చోట్ల తప్ప తెలంగాణ మరొక చోట లేదు. నిజానికి తెలంగాణ ఎన్నో విషయాలు అడుగుతూ ఉన్నది. బడ్జెట్ బిల్లు వచ్చినప్పుడే, చట్టం విభజన జరిగినప్పుడే ఏఐఎంఎస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేయాలి అని అడుగున్నాం. దాని గురించి అప్పుడు చేస్తామని కూడా అనున్నారు, యూపీఏ ప్రభుత్వం అనున్నది. ఇవాళకి పాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు, ఇవాళ బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు. చెరువుల పునరుద్ధరణ పథకం దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగానే ఒక విశిష్టమైన పథకం. 1000 ఏళ్లుగా ఇక్కడ ఉన్న చెరువులను, మరీ ముఖ్యంగా కాకతీయుల కాలం నుంచి ఉన్న చెరువులను గత 60 సంవత్సరాలలో అవి పాడుపడిపోయాయి కాబట్టి, శిఖాలు దురాక్రమణానికి, అన్యాక్రాంతానికి గురయ్యాయి కాబట్టి వాటిని పునరుద్ధరిస్తాము కనుక ఈ పథకానికి సహాయం చేయండి అని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అనేక సార్లు పంపించుకోవడం మాత్రమే కాదు, కేంద్ర జలవనరుల మంత్రి వచ్చి వాటిని ప్రారంభిస్తారు అని కూడా ఒక పథకం తయారు చేసింది. అది జరగనేలేదు, ఆమె రానేలేదు. అది అందుకని ఆమె వస్తుందని ఆగింది. అసలు దానికి ₹1 కూడా ఇక్కడ కేటాయింపు లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి వాటర్ గ్రిడ్ గురించి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. వాటర్ గ్రిడ్ లేదా తెలంగాణ కొత్తగా ఏర్పడింది కాబట్టి, తెలంగాణ 60 ఏళ్లుగా ఒక వివక్షకు గురైంది కాబట్టి, అన్యాయానికి గురైంది కాబట్టి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు చేయవలసిన అనేక వసతులు కల్పించడం, నిధులు కేటాయించడం అనేక ఉంటాయి. అవేవి కూడా ఈ బడ్జెట్లో లేవు. మరి ఏముంది బడ్జెట్లో? మిషన్ కాకతీయకు లేదు, వాటర్ గ్రిడ్కు లేదు, తెలంగాణకు లేదు, సంక్షేమానికి లేదు, వ్యవసాయానికి లేదు. మరి ఏముంది? ఇవి కొంచెం తెలంగాణకు మాత్రమే కాదు, ఈ బడ్జెట్ అన్యాయం చేసింది. దేశవ్యాప్తంగా మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతికి, సాధారణ ప్రజానీకానికి, నిరుపేద ప్రజానీకానికి అందరికీ కూడా ఈ బడ్జెట్ మొండి చేయి చూపెట్టి, ఏ ఒక్క వర్గానికి, ఉన్నత వర్గాలకు తప్ప, పెట్టుబడిదారులకు తప్ప, దేశాల సంపన్నులకు తప్ప, బహుళజాతి సంస్థలకు తప్ప ఈ బడ్జెట్లో మేలు అనేది ఇంకెవరికి లేదు. ప్రారంభించడమే ఆయన ఒక మామూలుగా ఆర్థిక శాఖ మంత్రులకు ఈ మధ్య ఒక ఫ్యాషన్ మొదలైంది. ఏదో ఒక ఉర్దూ గజల్ కోట్ చేసి, లేదా ఒక సంస్కృత శ్లోకం కోట్ చేసి, చిదంబరం గారు అయితే ఒక తమిళ తిరువల్లువర్దో ఎవరిదో సూక్తి కోట్ చేసి దాని నుంచి చెప్తారు. ఈయన కూడా బడ్జెట్ ప్రారంభంలోనే నేను పూలు పెంచదలిచాను, పూల తోటను తయారు చేయదలిచాను, కానీ చాలా ముళ్ళు ఉన్నాయి. ఎవరు కల్పించారయ్యా ముళ్ళు? ముళ్ళు తీయడానికి శక్తి ఉందా లేదా నీకు? ముళ్ళు తీయడానికి శక్తి ఉన్నదని 17 లక్షల కోట్ల బడ్జెట్. నిజానికి ముళ్ళు తీయడానికి ఎంత శక్తి ఉన్నదంటే, ఇంత శక్తివంతమైన ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు, కానీ ఆ పనులు చేయలేదు. ఆయన ఏ ముళ్ళు తీశాడంటే, బహుళ జాతి సంస్థలు ఈ దేశంలో ప్రవేశించడానికి, పెట్టుబడిదారులు ఈ దేశంలో ప్రవేశించడానికి, ఈ దేశ మార్కెట్లను కొల్లగొట్టడానికి, ఈ దేశ సహజ వనరులను కొల్లగొట్టడానికి ఎక్కడైనా ముళ్ళుంటే అవి తీయడానికి ప్రయత్నం చేశాడు. ఆ ముళ్ళ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కై కాంటే హై అన్నాడు. కై కాంటే హై అంటే ఎక్కడి కాంటే అవి? 4-5 నిజానికి చాలా వివరంగా మాట్లాడాలి. 95 నిమిషాల ఉపన్యాసం, ప్రతి వాక్య ఖండన చేయొచ్చు, కానీ అంత సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. ఆయన ఎంత ఆశ్చర్యకరంగా, ఆకర్షణీయంగా మాట్లాడతారంటే, ఆయన చాలా చోట్ల ఆయన పీపీపీ గురించి మాట్లాడుతున్నాడు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అని ప్రపంచీకరణ విధానాల్లో భాగంగా వచ్చింది. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్లకు అప్పచెప్పడం కోసం ఒక భాగస్వామ్యం అనే పేరుతో వచ్చింది. ఆయన పీపీపీ హ్యాస్ టు బి రీవిజిటెడ్ అన్నాడు. అబ్బా చాలా బాగుంది. రీవిజిట్ అంటే మామూలుగా ఇంగ్లీష్లో ఉన్న అర్థం ఏమంటే దీన్ని సమీక్షించాలి అని.
రీవిజిటెడ్ అని కామా పెట్టి రీవైటలైజ్డ్ అన్నాడు. సమీక్షించడం అంటే బలోపేతం చేయడం, సమీక్షించడం అంటే తప్పులు తొలగించడం కాదు, దాన్ని ఇంకా పెద్దగా చేయడం. అటువంటి చాలా చమక్కులు చాలా ఉన్నాయి. కానీ వాటికన్నా కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా పెట్టుబడులను ఆకర్షించడం ఎట్లా, పెట్టుబడులను పెంచడం ఎట్లా, పెట్టుబడులు రావడానికి ఉన్న అడ్డంకులను తొలగించడం ఎట్లా, ఇదే ఆయన చాలా ప్రధానంగా చెప్తూ పోయాడు. పెట్టుబడులకు దానికదిగా వ్యతిరేకించాలని నేనేం అనడం లేదు. పెట్టుబడి ఎందుకు రావాలి? పెట్టుబడి వస్తే అది ఈ దేశ ప్రజల అవసరాలను తీర్చే సరుకులను సేవలను ఉత్పత్తి చేసేది కావాలి, విదేశాలకు ఎగుమతి చేయడానికి కాదు. పెట్టుబడి వస్తే అది ఈ దేశ సహజ వనరులను ఈ దేశ ప్రజల బాగు కోసం ఉపయోగించేటట్టు రావాలి. పెట్టుబడి వస్తే ఈ దేశ ప్రజల ఉపాధి కల్పనకు దారితీసేటట్టుగా రావాలి. ఈ 3 కారణాలు తప్ప మరొక కారణం పెట్టుబడి రావడానికి వీల్లేదు. వాళ్ళ లాభాల కోసం వస్తున్నారు వాళ్ళు. వాళ్ళ లాభాల కోసం వచ్చినప్పుడు కూడా చక్రధరరావు గారు చెప్తున్నారు, వాళ్ళ లాభాల కోసమే వస్తారు వాళ్ళు. కానీ అప్పుడు నువ్వు ఉద్యోగాలు కల్పిస్తేనే రాణిస్తానయా, లేకపోతే రానివ్వను. నువ్వు ఇక్కడ మార్కెట్ను పెంచుకుంటేనే రాణిస్తానయా, లేకపోతే రానివ్వను. ఇక్కడి వనరులను ఇక్కడ మనం ఆందోళన ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళగొట్టాం? మన వనరులను వాళ్ళు కొల్లగొట్టుకుపోయారు కాబట్టి. ఇప్పుడు ఇవాళ మోడీ ప్రభుత్వం మన వనరులను కొల్లగొట్టిపోవడానికి వాళ్ళని పిలిచి ఎర్రతివాచి పిలిచి ఆహ్వానిస్తూ ఉన్నది. వాటిలలో భాగంగా ఆయన ఒక 2-3 ఈ పెట్టుబడులను ఆహ్వానించడానికి ఏం చెప్పాడు అవి చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. ఒక మాట ఏమన్నాడంటే, ఇప్పుడట ప్రతిదానికి ఒక సమస్య చెప్తాడు, నిజమైన సమస్య. పెట్టుబడులు రావడానికి, పరిశ్రమలు రావడానికి, వ్యాపార సంస్థలు రావడానికి అనుమతులు తీసుకోవడం అనేది పెద్ద సమస్య అయిపోయింది వాళ్లకు. వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వంలో ఒక్క శాఖను కూడా కాదు 10 శాఖలను అడగాలి, పర్యావరణ అనుమతి దొరకదు, ఫారెస్ట్ అనుమతి దొరకదు, ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. అందువల్ల పెట్టుబడులు రావడం లేదు. కాబట్టి నేను ఏం చేయదలుచుకున్నానంటే నియంత్రణ వ్యవస్థ, రెగ్యులేటరీ మెకానిజం అనే మాట 2-3 సార్లు వాడాడు. రెగ్యులేటరీ మెకానిజం చాలా ఇబ్బంది పెడుతుంది వాళ్ళను, ప్రజలకు ఇబ్బంది గురించి ఆయనకేం పట్టదు, పెట్టుబడిదారుల ఇబ్బంది గురించి మాట్లాడి కాబట్టి ఈ రెగ్యులేటరీ మెకానిజంను రద్దు చేసే విషయం ఆలోచిస్తున్నాను. అనుమతి లేకుండానే, అసలు వాళ్ళు అడగకుండానే వాళ్ళకు అనుమతి ఇచ్చే విధానం ఆలోచిస్తున్నాను. రెగ్యులేటరీ రిఫార్మ్ లా ఈ సంవత్సరం తేబోతున్నాను అన్నాడు. అంటే ఈ దేశంలో ఇక నుంచి అది కాలుష్యకారక పరిశ్రమ అయినా సరే, అది విషపూరిత పరిశ్రమ అయినా సరే, అది ఈ దేశ ప్రజల మూలుగులను పీల్చేసే పరిశ్రమ అయినా సరే, ఎవడి అనుమతి అవసరం లేదు, వాడు వచ్చి పెట్టేయచ్చు. ఈ బడ్జెట్ అది చెప్తుంది. దాని నుంచి ఇంకా కొంచెం ముందు పోదాం. పరిశ్రమ పెట్టడమైనా కనీసం సరే, పరిశ్రమ అంటూ వస్తుంది, వాడికి ఒక డ్రైవర్ అవసరం అవుతాడు, వాడికి వాచ్మెన్ చౌకీదార్ అవసరం అవుతాడు, కనుక 4 ఉద్యోగాలు వస్తాయి అని అనుకుందాం. అక్కడి నుంచి ఇంకొక అడుగు ముందరికేసాడు ఆయన. ఏసి పెట్టుబడులను ఆహ్వానించాలంటే ఇప్పుడు మనం పెట్టుబడుల మధ్య తేడాలు చూస్తున్నాము, ఈ తేడాను రద్దు చేయాలి అన్నాడు. ఇది కొంచెం వివరంగా చెప్పాలి మీకు, ఎందుకంటే ఇది ఆర్థిక శాస్త్ర పరిభాష. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే మాట మీరు వినున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అంటే ఈ దేశంలో ఉన్న ఒక సంస్థలోకి లేదా ఈ దేశంలోకి వేరు 49%, 26% ఆంక్షలు ఉన్నాయి. ఈ దేశంలోకి ఒక పెట్టుబడిదారి సంస్థ వచ్చి ఒక పరిశ్రమ పెట్టి కొన్ని ఉద్యోగాలు కల్పించి కొన్ని వస్తువులు తయారు చేయడం FDI. ఇది కాకుండా ఇంకొకటి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉన్నది, FPI అంటారు. అంటే పోర్ట్ఫోలియో అంటే ఫైల్. ఈ ఫైల్లో స్టాక్ మార్కెట్ షేర్లు ఉంటాయి. నేను లండన్లోనో, న్యూయార్క్లోనో, తైవాన్లోనో కూర్చొని షేర్లు కొనుక్కుంటాను. ఇక్కడ లాభం వస్తే ఇక్కడ షేర్లు కొనుక్కుంటాను, లాభం రాదంటే ఇవి తీసి మళ్ళీ ఇంకో చోట అమ్ముతాను. నేను ఆ దేశమే చూడను, ఆ దేశంలోకి పోను, ఒక ఉద్యోగం కల్పించను, ఒక పరిశ్రమ పెట్టను, ఉన్న చోట పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కొంటాను. ఈయన వాడు అంటాడు, అరుణ్ జైట్లీ, FPIకి FDIకి మధ్య తేడా తొలగిస్తాను, FPIని FDIగా గుర్తిస్తాను. అంటే ఏం జరుగుతుందంటే ఒక్క ఉదాహరణ చెప్తాను. 1998లో ఆగ్నేయాసియా దేశాలు దాదాపు 7-8 దేశాలు కుప్పగూలిపోయాయి. ఎందువల్ల తెలిసిన? FPI వల్ల. ఆగ్నేయాసియా దేశాల స్టాక్ మార్కెట్ల అన్ని కార్పొరేట్ సంస్థల స్టాకులన్నీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యి అక్కడ వాళ్ళు కొని అమ్మి లాభాలు, దాన్ని
అర్థశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ఫుట్ లూజ్ క్యాపిటలిజం అంటారు. అంటే కాలు నిలవని పెట్టుబడి. దానికి ఎక్కడ కాలు నిలవదు. పెట్టుబడికైనా మనం పెట్టుబడిని కూడా రానిద్దాం, కాలు నిలిస్తే 4 ఉద్యోగాలు వస్తాయి. అది కాలే నిలవదు. పెడుతుంది ఇక్కడ 3 రూపాయలు వస్తాయా, అక్కడ 4 వస్తాయంటే వెంటనే 4కు పోతుంది. అక్కడ 5 రూపాయలు వస్తాయంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది ఫుట్ లూజ్ క్యాపిటలిజం. ఈయన ఎఫ్పిఐని ఎఫ్డిఐతో సమానం చేయడం అంటే ఫుట్ లూజ్ క్యాపిటల్. ఇంతవరకు నిన్నటి వరకు అరవింద్ కేజ్రీవాల్ గారు ఏమన్నారంటే క్రోనీ క్యాపిటలిజం వచ్చింది ఈ దేశంలోకి, అందువల్ల నష్టపోతున్నాము. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం వచ్చింది. అంటే రాజకీయ నాయకులను ఆశ్రయించి ఉండే పెట్టుబడిదారుల వాళ్ళ ద్వారా వివరాలు తెలుసుకొని తద్వారా లాభాలు పొందే ఆశ్రిత పెట్టుబడిదారి. ఇప్పుడు ఆశ్రిత పెట్టుబడిదారి నుంచి కూడా ఇంకొక అడుగు ముందరికేసి కాలు నిలువని పెట్టుబడిదారీ విధానాన్ని ఈ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఇది చాలా దుర్మార్గమైన, అంటే 98లో ఆగ్నేయాసియా దేశాల్లో ఏం జరిగిందో అది భారతదేశంలో 2-3 సంవత్సరాల్లో జరగబోతుంది. కుప్పకూలిపోతుంది. అంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది, సమాజం కుప్పకూలుతుంది, పెట్టుబడి ఎగిరిపోతుంది. బహుశా ఇందువల్లనే కావచ్చు. ఈ మాట ఏమో ఒక 7-8 వేల పదాలు పోయిన తర్వాత అన్నాడు. కానీ మొదటి 100 పదాల్లోనే ఆయన ఇంకో మాట అన్నాడు. భారతదేశం ఎగిరిపోతుంది అని ప్రపంచం చూస్తుంది అని ప్రిడిక్ట్ చేస్తుంది. ది వరల్డ్ ఈజ్ ప్రిడిక్టింగ్ దట్ ఇండియా ఈజ్ ఫ్లయింగ్. ఇంత ఫ్లయింగ్ ఇదివరకు షైనింగ్ అయిపోయింది, షైనింగ్ అయిపోయి ఇప్పుడు ఫ్లయింగ్కి వచ్చింది. ఏమిటి ఫ్లయింగ్? భారతదేశం కాదు ఫ్లై చేసేది, భారతదేశంలోకి రాబోయే పెట్టుబడి ఫ్లై చేస్తుంది. ఫ్లై చేస్తుందని ఆయన ముందే చెప్తున్నాడు. దీన్ని ఫ్రాయిడియన్ స్లిప్ అంటారు. ఫ్రాయిడ్ లోపల దాచుకున్న కోరిక కూడా ఎప్పుడో ఒకసారి బయటపడుతుందట. అట్లా ఆయన తర్వాత చెప్పబోయే విషయం ఇప్పుడే బయటపడింది. ఇది అత్యంత దుర్మార్గమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎట్లా ప్రవర్తిస్తున్నదంటే ఈ 5 ఏళ్ల తర్వాత మేము ఉంటామో ఉండకపోయినా ఈ దేశాన్ని సర్వనాశనం చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఒకవైపు, ఘర్వాపసి లాంటి దుర్మార్గమైన పథకాలు ప్రవేశపెట్టడం ఒకవైపు, ఇంకొక వైపు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి ఆ తర్వాత ఏమైనా కానీ అనే ఒక దుర్మార్గమైన స్థితికి ఈ బడ్జెట్ ఒక ఉదాహరణ. సరే, అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందరికి పోదాం. క్షమించాలి, ఎక్కువసేపు ఒక 5 నిమిషాల్లో ముగిస్తా. చక్రధర్రావు గారు ప్రస్తావించారు. ఇక్కడ కూడా మళ్ళీ నిజమైన సమస్యలు చెప్పాడు. ఈ దేశంలో కార్పొరేట్ పన్ను చాలా ఎక్కువగా ఉన్నది, 30% ఉన్నది. నిజానికి అమెరికాలో మినిమం 35%. మినిమం. బాటమ్ లైన్ ఈజ్ 35%. యూకేలో బాటమ్ లైన్ ఈజ్ 34%. 20% ఉన్నాయి. 300,000 పౌండ్స్ కన్నా తక్కువ ఉండే చోట 20% అనే మాట ఉంది. కానీ బాటమ్ లైన్ ఒకటి ఉంటుంది. అది ఈ దేశంలో 30, అమెరికా కన్నా బ్రిటన్ కన్నా తక్కువ ఉంది వాళ్ళు. కానీ ఆయన ఏమంటున్నాడంటే భారతదేశంలో కార్పొరేట్ పన్ను చాలా ఎక్కువగా ఉంది, అందువల్ల 23% కార్పొరేట్లు పన్ను ఎగ్గొడుతూ ఉన్నాయి. ఇది చెప్పిన వాడు ఎవడైనా మామూలు ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఏం చేయాలి? కనుక ఖచ్చితమైన విజిలెన్స్ చేస్తాను, ఈ 23% ఎగ్గొట్టకుండా చేస్తాను అని అనాలి కదా. ఈ 2 సమస్యలు చెప్పాను. ఏమంటాడంటే అందువల్ల కార్పొరేట్ పన్నును తగ్గిస్తే సరిపోతుంది. అంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నవాడు కూడా కనీసం కొంత జ్ఞానం, ఒక్కోసారి తాటి చెట్టు మీద కూడా గడ్డి మొలవచ్చు. కానీ ఇక్కడ నువ్వు చెప్తున్న సమస్యలు ఏమిటి, దాని పరిష్కారం ఏమిటి? సమస్యలేమో కార్పొరేట్ పన్నును ఇంకా టైటన్ చేయడం ఎట్లా, కార్పొరేట్ పన్నును ఇంకా పెంచడం ఎట్లా అని. దాన్ని 25% చేస్తానన్నా. అది మాత్రమే కాదు, ఇంకా ముందరు వెళ్ళి చక్రధరరావు గారు కూడా ప్రస్తావించున్నారు. సంపద పన్ను, వెల్త్ ట్యాక్స్ అనేది ఉన్నది. వెల్త్ ట్యాక్స్ మీద గత బడ్జెట్లో 950 కోట్లు వచ్చింది. ఈ బడ్జెట్లో 1008 కోట్లు వస్తుందని లెక్క వేశారు. 1008 కోట్లే రాబోతుంది. నిజానికి ఈ దేశంలో సంపన్నులు, శతకోటీశ్వరులు విపరీతంగా పెరిగిపోతున్నారు. 2004లో 46 మంది ఉంటే 2009 నాటికి 111 మంది అయ్యారు. ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నారు శతకోటీశ్వరులు. సంపద పెరుగుతూ ఉంది. కనుక సంపద పన్ను ఇంకా పెరగాలి. కానీ సంపద పన్ను ఎగ్గొట్టే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 1008 కోట్లే వస్తుంది. ఆయన ఏమంటాడు, ఈ 1008 కోట్లు ఖర్చు చేయడానికి, వసూలు చేయడానికి మాకున్న యంత్రాంగం మీద 1008 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే తగ్గించుకో, నీ చేతుల పని నువ్వు చేయవలసిన పని. అందువల్ల ఈ పన్నును రద్దు చేస్తున్నాను. ఈ పన్ను కూడా రద్దు చేశాను. ఇక్కడి నుంచి ఇంకో కొంచెం చాలా వివరాలు ఉన్నాయి. కానీ ఒక్క ఎకనామిక్స్ పారిభాషిక పదం
ఎకనామిక్స్లో ఉండే మౌలిక సూత్రం పబ్లిక్ ఫైనాన్స్ అని ఒక ప్రత్యేకమైన ఎకనామిక్స్లో ఒక ప్రత్యేకమైన శాస్త్రం. అది పన్నుల విధానం గురించి చెప్తుంది. ఎట్లా పన్నులు వేయాలి. ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అని ఒక పద్ధతి చెప్తారు. ప్రోగ్రెసివ్ అంటే ప్రగతిశీల అని మనకు తెలిసిన అర్థం కాదు. ప్రోగ్రెస్ అంటే ఒకదాని నుంచి ఒకటి పోవడం, క్రమానుగత పన్నుల విధానం. అది ఏమిటి అంటే ఎక్కువ ఆదాయం వచ్చేవాడికి, ఎక్కువ సంపద ఉన్నవాడికి ఎక్కువ పన్ను వేయాలి, తక్కువ సంపద ఉన్నవాడికి, తక్కువ ఆదాయం ఉన్నవాడికి తక్కువ పన్ను వేయాలి. ఇది ఒక సంక్షేమ రాజ్య భావన. ఈ పన్నుల విధానం ఇవాళ బడ్జెట్లో పూర్తిగా దీన్ని తారుమారు చేసింది. ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ కాదు. పన్నులు ఎవడు కట్టలేడో దిగువ వర్గాల ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, వాళ్ళ మీద పన్ను ఎక్కువే, సంపన్నుల మీద పన్ను ఇంకా తగ్గించు. ఇది ఆయన అమలు చేసిన పద్ధతి. దీనికి సార్ చెప్పున్నారు ఇప్పటికే. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని రెండు రకాలు ఉంటాయి. ప్రత్యక్ష పన్నులు అంటే ఇంతకుముందు చెప్పిన కార్పొరేట్ ట్యాక్స్ కానీ, వెల్త్ ట్యాక్స్ కానీ అటువంటి పన్నులు, లేదా మనపోటి మధ్యతరగతి వాళ్ళం జీతాల్లో నుంచి కట్టే ఆదాయ పన్ను. ఇది ప్రత్యక్ష పన్ను. ఇది చాలా తక్కువ మొత్తంలో. పరోక్ష పన్ను అనేది మనకు తెలియకుండా కట్టేది. మనం అగ్గిపెట్టె కొనుక్కుంటాం, దాంట్లో ట్యాక్స్ పోతుంది. మనం పుస్తకం కొనుక్కుంటాం, మనం పెన్ను కొనుక్కుంటాం. అట్లా ప్రతి ఒక్క మనిషి మీద ప్రత్యక్ష పన్నులేమో కొద్ది మంది మీద మాత్రమే పడతాయి. పరోక్ష పన్నులు పడని మనిషి ఉండడు. ఆయన చాలా గొప్పగా నేను ప్రత్యక్ష పన్నులు తగ్గిస్తున్నాను, పరోక్ష పన్నులు పెంచుతున్నాను అన్నాడు. అక్కడితో ఊరుకోలేదు. 8,000 కోట్లు ప్రత్యక్ష పన్నులు తగ్గిస్తున్నాను, 23,000 కోట్లు పరోక్ష పన్నులు పెంచుతున్నాను అని ప్రకటించాడు. అంటే ఇవ్వగలవాడికి ఎవరి దగ్గర వసూలు చేయాలో, ఎవరి గోళ్ళూడ కొట్టి వసూలు చేయాలో వాళ్ళకేమో పన్ను రాయితీలు ప్రకటిస్తావు, పన్ను రద్దు చేస్తావు, పన్ను లేకుండా చేస్తావు. ఎవరు కట్టలేరో, ఎవరికి ప్రభుత్వం సహాయం చేయాలో వాళ్ళకేమో పన్ను తప్పనిసరిగా కట్టవలసిన స్థితి కల్పిస్తావు. దీని నుంచి ఇంకొక అంశం మాత్రం చెప్పి ముగిస్తాను. దీనికి కొనసాగింపే కేటాయింపు. ఈ విధానం ఉన్నది కాబట్టి చక్రధరరావు గారు చాలా బాగా చెప్పారు. ఒక డెవలప్మెంట్ మోడల్ ఉన్నది, ఒక అభివృద్ధి నమూనా ఉన్నది. ఆ అభివృద్ధి నమూనా ఇటువంటి పద్ధతికి దారి తీయక తప్పదు. ఈ దారి తీసినందువల్లనే కేటాయింపుల గురించి ఒక్క విషయం మాత్రం మాట్లాడుకుందాం. 17 లక్షల కోట్ల బడ్జెట్, దాంట్లో 14 లక్షల కోట్లు, 13 లక్షల చిల్లర కోట్లు ప్రణాళికేతర వ్యయం. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు. 4 లక్షల కోట్లు ప్రణాళికా వ్యయం. అసలు ప్రణాళికా సంఘాన్ని రద్దు చేశావు. ఇప్పుడు ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం అనే మాటలకు అర్థాలే లేవు, పోయిన అర్థం. కానీ పాత రోజుల్లో ఆ అర్థం ఏమంటే, ప్రణాళికేతర వ్యయం అంటే రోజువారీ ఖర్చుకు ఉపయోగపడేది, వినియోగ ఖర్చుకు ఉపయోగపడేది. అంటే పప్పు బెల్లం కొనుక్కునేది. పప్పు బెల్లం కొనుక్కుంటాం, తింటాం, అది అయిపోతుంది. ప్రణాళికా వ్యయం అంటే ఆదాయం సంపాదించి పెట్టే వనరులను కల్పించేది. ఇది పాత రోజుల్లో ప్రణాళికా వ్యయానికి, ప్రణాళికేతర వ్యయానికి ఉన్న తేడా. అంటే మామూలుగా ఎవరైనా ఒక ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ప్రణాళికా వ్యయాన్ని పెంచుతూ ఉండాలి. తద్వారానే ప్రజలందరికీ, సమాజం అంతటికీ, ఆర్థిక వ్యవస్థకు లాభాలు వస్తాయి, ఆదాయాలు వస్తాయి అని అనుకుంటారు. ఈయన దాన్ని తగ్గిస్తూ పోయి ఇప్పుడు 26% తెచ్చాడు. ఈ 26% తెచ్చిన ఈ 17 లక్షల కోట్ల బడ్జెట్లో కూడా కేటాయింపులు, వీటిలో వచ్చిన డబ్బును ఏం చేయాలి మరి, ఎట్లా కేటాయించాలి? రక్షణ రంగానికి 2,47,000 కోట్లు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం ఇది 2,22,370 కోట్లు. అంటే కేవలం పెరుగుదల 24,24,357 కోట్లు. కేవలం పెరుగుదల. ఈ పెరుగుదల అంతా విద్యారంగానికి ఇచ్చింది లేదు, మహిళా శిశు సంక్షేమానికి ఇచ్చింది లేదు, గృహ నిర్మాణ రంగానికి ఇచ్చింది లేదు. ఆ లెక్కలు కూడా చెప్తాను. మొత్తంగా డిఫెన్స్ బడ్జెట్ చూస్తే మొత్తం సంక్షేమ రంగాలు, డిఫెన్స్లో ఎంతమంది ఉంటారు మొత్తం మీద, మొత్తం డిఫెన్స్ స్టాఫ్, పర్సనల్ అన్ని, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంతా కలిపి 5 లక్షల మంది కూడా లేరు. 5 లక్షల మంది ఉద్యోగులకు, నిజానికి ఆ ఉద్యోగులకు, జవాన్లకు ఏమైనా ఎక్కువ జీతం ఇస్తున్నారని కూడా నేను అనడం లేదు, ఆ వాళ్ళ జీతాలు కూడా తక్కువే. కానీ ఈ బడ్జెట్లో అత్యధిక భాగం ఆయుధ సామగ్రి పోతుంది, ఆయుధ వ్యాపారుల బొక్కసాలు నింపడానికి పోతుంది. 2,46,000 కోట్లలో బహుశా
40,000 కోట్లు 45,000 కోట్లు జీతభత్యాలు ఉంటాయి, అవి పెంచినా పర్వాలేదు. కానీ 2 లక్షల కోట్ల రూపాయలు విదేశీ అన్నిటికన్నీ బహుళజాతి సంస్థలు, అమెరికాకు చెందినవి, ఆస్ట్రేలియాకు చెందినవి, జర్మనీకి చెందినవి, బ్రిటన్కు చెందినవి, అవి ఆయుధాలు అమ్ముతాయి, విమానాలు అమ్ముతాయి, బాంబర్లు అమ్ముతాయి, జెట్లు అమ్ముతాయి, సబ్మెరైన్లు అమ్ముతాయి, అవి కొనబోతున్నాము. వాళ్లకు పోతుంది డబ్బు. అంత కూడా ఈ దేశంలో 120 కోట్ల ప్రజలకు లేదు. అంటే 5 లక్షల మంది ఉన్న రంగానికి ఇస్తున్నంత 120 కోట్ల మంది ఉన్న రంగానికి ఇవ్వడం లేదు. దాంట్లో మహిళా శిశు సంక్షేమానికి ఇచ్చింది 10,350 కోట్లు. రక్షణ రంగానికి పెంపుదలే 24,000 కోట్లు. గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి రంగాలకు ఇచ్చింది 22,000 కోట్లు. దానికన్నా రక్షణ రంగం పెంపుదల ఎక్కువ. ఇట్లా చెప్తూ పోతే అనేక విషయాలున్నాయి. నిజానికి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు 150 బుల్లెట్ పాయింట్లు, 150 బుల్లెట్ పాయింట్లు ప్రజా వ్యతిరేకమైన. కేవలం బహుళజాతి సంస్థలకు, సంపన్నులకు, పెట్టుబడిదారులకు జీ హుజూర్ జో హుకుం అని అంటున్న బడ్జెట్ ఇది. పైగా చివరికి మళ్ళీ ఒకసారి సంస్కృత శ్లోకంతో సర్వే సంతు నిరామయ. నిజంగానే మనందరం నిరామయంగా ఉండి, ఏమీ సర్వే సంతు నిరామయ అంటే ఏ కోరికలు లేకుండా ఉండాలి. ఈ కోరికలన్నీ పెట్టుబడిదారులకు మాత్రమే ఉండాలి, ఈ కోరికలన్నీ పాలకులకు మాత్రమే ఉండాలి, ప్రజలు కోరికలు లేకుండా ఉండాలి. సరిగ్గా మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించినప్పుడు 1991లో వాళ్ళన్నది ఇదే మాట. వీ హ్యావ్ టు టైటన్ అవర్ బెల్ట్స్. మనం నడుము కట్టుకోవాలి, మనం కడుపు కట్టుకోవాలి. మనం కడుపు కట్టుకొని ఉంటే వాడు దోచుకుపోవాలి. ఇది ఈ బడ్జెట్.